నమస్తే, వెల్కమ్ టు ఆర్ఎన్ టీవీ. రైతులు పత్తిని అక్కడ మార్కెట్కి తీసుకురావద్దంటూ కూడా స్టేట్మెంట్ చేయడాన్ని ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తీవ్రంగా ఖండిస్తూ హన్మకొండలోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో అయితే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ రోజు సాయంత్రం వరకు రైతుల దగ్గర ఉన్నటువంటి పత్తి కొనుగోలు చేయాలంటూ కూడా వీళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనతో గండ్ర వెంకటరమణారెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు వీళ్ళ కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఏంటనేది ఆయన మాటలో తెలుసుకుందాం. రోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే రైతులకు అండగా నిలబడతాము, పత్తి రైతులకు సంబంధించి అంటున్నారు. ఎలా ఉండబోతుంది ఏంటి? ఈరోజు చూస్తూ ఉన్నారు, 6 కాలం కష్టపడి పండించినటువంటి రైతుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధరకు పత్తి కొనుగోలు చేయాలనేటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు కొనుగోలు కూడా ఆఫ్ చేయడం జరిగింది. అధికారికంగా చెప్పిన మార్కెట్కి ఎవరు పత్తి చదవద్దని చెప్పింది. కాబట్టి ఇంత కష్టపడి, ఎందుకంటే రైతులకు పెట్టుబడి పెట్టాలి, రేపు మళ్ళీ పత్తి తీయాలి, మక్కలు వేయాలి, వరి కోతలకు పెట్టుబడులు కావాలి. ఈ పరిస్థితులలో రైతుల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వివరిస్తున్నందుకు ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఈ సాయంత్రం లోపల అధికారికంగా కొంటామని చెప్పి సిసిఐ ప్రకటన చేయాలి. ఒకవేళ చేయలేకపోతే మాత్రం రేపు మరి ఖచ్చితంగా భారత రాష్ట్ర సమితి రైతుల పక్షాన రైతులకు అండగా కార్యాచరణ ఉంటుంది, ఉద్యమ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. దేశానికి వెన్నుముక రైతు అని అంటారు. ఆయన సంవత్సరం పొడుగుతా చేసినటువంటి కష్టం అమ్మిన తర్వాత వాళ్ళ చేతికి ఒక రూపాయి అది తడవకుండా అది మార్కెట్ వరకు వెళ్ళగలిగి ఆ రూపాయి ఇంటికి వెళ్తేనే వాళ్ళ అప్పులు తీరడం, వాళ్ళ కుటుంబం అయితే. కానీ ఇక్కడే చెక్ పెడుతున్నారు అంటే రైతులకు అండగా ఉండట్లేదు. రైతులు వెన్నుముక విరిచేలా ఉన్నాయి ఈ పరిస్థితులు. ఎలా చూస్తారు? రైతు వ్యతిరేక ప్రభుత్వాలను వేరే చెప్పాల్సిన అవసరం లేదు. వరంగల్లో రైతు డిక్లరేషన్ అని కాంగ్రెస్, రైతు యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని నరేంద్ర మోడీ గారు ఇద్దరు కూడా చెప్పింది. కానీ వారి యొక్క పరిపాలనలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 2 నెలల్లోనే 700 మందికి పైన రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చింది. నిన్ననే 2 యువ రైతులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కాబట్టి వీరి యొక్క మాటలే తప్ప ఏం కూడా చేతలలో చూపెట్టలేదు. కాబట్టి రైతులకు తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహల మధ్య ఉన్నారు. రైతుకు పెట్టేటువంటి పెట్టుబడి సాయం అందడం లేదు, కనీసం యూరియా ఇవ్వలేనటువంటి మరి దుస్థితులు ఈ ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి ఇవి నిమ్మాటికి రైతు వ్యతిరేక ప్రభుత్వాలు. కాబట్టి ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. ఎట్లుంది సార్ అంటే నియోజకవర్గాల్లో కానివ్వండి, కామన్గా రైతుల దగ్గరికి వెళ్తున్నారు, మీరు ఉండేదంతా కూడా అటు సైడ్ రైతులు ఎక్కువగా ఉంటారు, కరెంట్ ఉండట్లేదని వాళ్ళ సమస్యల గురించి వాపోతూ ఉన్నారు. ఎట్లా ఉండబోతుంది మరి కార్యాచరణ? రైతుల కోసం ఎలా ముందుకెళ్తున్నారు? ఎవరైనా రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. వెనకటి సామెత ఉండే, ఎద్దేడిచిన అవుతాం, రైతు ఏడిచిన రాజ్యం బాగుండదని. ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఇద్దరు కూడా ఏడుస్తూ ఉన్నారు, రైతులు బాధపడుతూ ఉన్నారు. కాబట్టి రైతులకు ఈరోజు భారత రాష్ట్ర సమితి ఉన్నప్పుడు మాకు మేలు జరిగింది. వడ్లు కొనుగోలు కేంద్రాల్లో వడ్లు కొనుగోలు జరిగింది, యూరియా అందింది, పెట్టుబడి సాయం అందింది, 24 గంటల కరెంట్ అందింది. కానీ ఈ 2 నెలల్లో ఏమీ అందట్లేదని రైతు వాపోతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా రైతులకు అండగా మేము ఈరోజు ఖచ్చితంగా మా కార్యాచరణ ముందుకు పోతున్నాం. విన్నారు కదా, ఈరోజు ఇక్కడ జరిగినటువంటి పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ ముఖ్యంగా రైతులకు సంబంధించి రైతులకు అండగా ఉంటాము. రైతుల ఏది కూడా ఇంతవరకు కాంగ్రెస్ చేసింది లేదు. వాళ్ళ పంట చేతికొచ్చే టైంలో రైతులను ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ అండగా మేము ఉంటాము. ఈరోజు సాయంత్రం వరకు కూడా పత్తి కొనుగోలు జరగకపోతే మా ఉద్యమం తీవ్రతరం చేస్తామంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందుకు తీసుకొస్తున్నాం. మీ ఆర్ఎన్ టీవీ కీప్ వాచింగ్.